వీరా ధీరా సూర మూవీ కంప్లీటెడ్. మైండ్లో ఉన్న ఫస్ట్ ఆలోచన విక్రమ్ అన్నకి ఈ సినిమాతో మంచి హిట్ రావాలని ఉద్దేశంతో వెళ్ళి వచ్చాక మాత్రం డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నా. స్టోరీ స్టార్టింగ్ సెటప్ చాలా బాగుంది, గ్రూప్గా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అలాగే చైల్డ్ క్యారెక్టర్ కూడా ఆ ఏజ్కి ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది బాగా ప్రజెంట్ చేశారు. మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి, అసలు థీమ్ ఏంటి అనేది స్టార్టింగ్లోనే క్లియర్గా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఎటువంటి వారికైనా కామన్గా అనేది క్లియర్గా ప్రొజెక్ట్ చేస్తారు. ఆ పర్సన్ ఎలాంటి వాడైనా టిల్ ద ఎండ్ వరకు అదే మెయింటైన్ చేశారు. విక్రమ్ గారు అండ్ దూసరా విజయన్ గారు ఇద్దరి పేరు బాగుంది. లవ్ ట్రాక్ చాలా న్యాచురల్గా అనిపించింది, మరీ డీప్గా అలాగే డ్రాక్ చేయకుండా ఒక సాంగ్లో ఏంటి అనేది చెప్తారు. మూవీలో పాయింట్ ఏంటనేది క్లారిటీ వచ్చేసిన సీన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. మధ్యలో హై సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని సీన్స్లో డీటెయిలింగ్ కానీ క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ కొత్తగా అనిపించింది. మూవీలో మెయిన్ ఎలివేషన్ సీన్స్ కాకుండా బ్యాక్ స్టోరీని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ అందులోనూ మేజర్గా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ సీన్ కొత్తగా ట్రై చేశారు అండ్ వర్కౌట్ అయ్యింది. హై ఇచ్చి పంపించకుండా డిఫరెంట్గా ట్రై చేశారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మాస్ సీన్స్ అండ్ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యాయి. అందులోనే మైనస్ కూడా అనిపించింది అండ్ ప్రాబ్లం కూడా అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఏదో చూసిన ఫీల్ అండ్ ఏదో చేస్తున్నారు వీళ్ళు, అలాగే పాయింట్ని డ్రాక్ చేస్తున్నారు అనిపించింది. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని హోల్డ్ చేశాయని చెప్పొచ్చు. మూవీలో చిన్న చిన్న డీటెయిల్స్కి ఇచ్చిన వాల్యూ బాగుంది. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా చూస్తే టోప్ యాక్టర్స్ ఉన్నా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ గారు చిన్న మూవీ రైటింగ్లో మాస్ సీన్స్తో స్టన్ అయ్యేలా చూపించారు. అది చూశాక మీ నుండి మాస్ సినిమా అంటే హైప్ అనేది పెరిగిపోయింది. అండ్ ఆ ట్రైలర్ కట్ చూశాక ఇక విక్రమ్ గారికి కంబ్యాక్ ఫిక్స్ అనుకున్నాం, బట్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. మీరు ఒకవేళ ట్రైలర్ కట్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ పెట్టకపోయినా ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదేమో, బట్ ఆ కట్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యాం. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మూవీ మెయిన్ థీమ్ ఏదైతే అదే చూపిస్తే ఆ మైండ్ సెట్తోనే వస్తారు. బట్ ట్రైలర్లో ఒకటి మూవీలో ఒకటి ఉంటే బాగుండే సినిమా కూడా నచ్చకపోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.